Hi everyone, this is Chaitanya Krishna. Welcome back to Krish Health and Fitness. సో ఫ్రెండ్స్, తెలుగులో మంచి ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ని మీకు అందించాలన్నదే నా తలక థీమ్, నా ఛానల్ తలక థీమ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు మంచి ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ని నోటిఫికేషన్ ద్వారా అందుకోండి. సో ఫ్రెండ్స్, మనలో చాలామంది జిమ్కి వెళ్తుంటాం, వర్కౌట్ చేస్తుంటాం, బట్ రిజల్ట్ అనేది మాత్రం డైట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎస్, మనం ఎటువంటి టైప్ ఆఫ్ డైట్ తీసుకున్నాం దాన్ని బట్టే మన తలకి రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. మీరు బిగినర్స్ అయితే కనుక మనం వర్కౌట్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి, దానికి బేసిక్ స్టెప్స్ ఏంటి, ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో నెంబర్ 1 ఈజ్ డైట్ ప్లాన్. ఎస్, మనం పర్ఫెక్ట్ రిజల్ట్ అచీవ్ చేయాలి అనుకుంటే మన బాడీ కండిషన్ బట్టి మనకు సరిపడే డైట్ ప్లాన్ అనేది మనకు ఉండాలి. సో మన బాడీ కండిషన్ బట్టి ఫ్యాట్ ఆర్ లీన్ బాడీ, దాన్ని బట్టి మన టార్గెట్ ఉండాలి. మస్క్యులర్ ఆర్ లీన్ మజిల్ లుక్ కావాలా. సో మన బాడీ కండిషన్, మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ బట్టి అప్పుడు మన డైట్ని ప్లాన్ చేయాలి. సో ఈ డైట్ ప్లాన్ అనేది ఎవరు చేస్తారు? న్యూట్రిషనిస్ట్ ఆర్ ఫిట్నెస్ ట్రైనర్. సో ఆ డైట్ ప్లాన్ ఉంటేనే మనకి పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది అచీవ్ అవుతుంది. సో డైట్ ప్లాన్లో మనం బేసిక్గా అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఓవరాల్ డైట్ ప్లాన్ ఏంటి, మన తలక మ్యాక్రోన్యూట్రియంట్స్ కాంపోజిషన్ ఏంటి, దాని తర్వాత మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది వీక్లీ ప్లాన్ ఎలా ఉండాలి. మనకి వీక్లీ ఆ డైట్ ప్లాన్కి సంబంధించినంత ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం వీక్కి తెచ్చుకోవాలి, దాని ప్రకారంగా ఫాలో అవ్వాలి. సో అన్నిటికన్నా అవన్నీ బాగా జరగాలనుకుంటే మన దగ్గర డైట్ ప్లాన్ ఉండాలి. సో నెంబర్ 2 ఈజ్ మైక్రోన్యూట్రియంట్స్. ఎస్, జిమ్కి వెళ్ళగానే ప్రతి ఒక్కరు పడేది ప్రోటీన్ మీద, సప్లిమెంట్స్ మీద. ఓకే, ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేది డైట్ ప్లాన్లోకి వస్తాయి, నెంబర్ 1లోకి వస్తాయి. కాకపోతే మనం గమనించుకోవాల్సింది, ఎవరు గమనించింది ఏంటంటే మైక్రోన్యూట్రియంట్స్. ఎస్, వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇలా చిన్న క్వాంటిటీలో రిక్వైర్మెంట్ అయ్యే ఒక ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అవి లేకపోతే కనుక మన బాడీ సిస్టమ్ పర్ఫెక్ట్గా రన్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్గా మల్టీవిటమిన్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి, బాడీ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండడానికి వైటమిన్ సి ఉండాలి, అలాగే మల్టీవిటమిన్స్ కూడా ఉండాలి. మన కాల్షియం అనేది ఒక మంచి మినరల్. మనం వెయిట్స్ వర్కౌట్ చేస్తున్నాం అంటే కనుక డంబుల్స్తో కానీ వెయిట్స్తో కానీ చేస్తున్నాం, యాజ్ లాంగ్ యాజ్ చేస్తున్నంత కాలం మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే మనకి కాల్షియం సప్లిమెంట్స్ అనేవి కావాలి. సో మల్టీవిటమిన్స్, కాల్షియం, అలాగే వీటితో పాటు మన మజిల్స్ ఫాస్ట్గా రికవర్ అవ్వాలంటే కావాల్సింది ఆక్సిజన్ బాగా డిస్ట్రిబ్యూట్ అవ్వాలంటే హిమోగ్లోబిన్, అది డెవలప్ అవ్వాలంటే మనం తీసుకోవాల్సింది ఐరన్. అయితే ఇప్పుడు మీరు గమనించుకోవాల్సింది, బిగినర్స్ మీరు వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి మీరు తీసుకోవాల్సిన మైక్రో న్యూట్రియంట్స్, మల్టీవిటమిన్స్, కాల్షియం అండ్ ఐరన్, ఈ మూడింటిని మీ సప్లిమెంటేషన్లో ఇంక్లూడ్ చేయండి. బెటర్ రిజల్ట్స్ మీరు డెఫినెట్గా అబ్జర్వ్ చేస్తారు. సో ఈ థర్డ్ వన్ వచ్చేసి మనందరికీ తెలిసిందే, కానీ మనందరం నెగ్లెక్ట్ చేసేదే, అదే హైడ్రేషన్. ఎస్, వాటర్ ఇంటేక్ అంటారు దాన్నే. మనం రోజులో చాలామంది చెప్తుంటారు, రోజులో 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి, 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఎస్, మనం వర్కౌట్ చేస్తున్నామంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది, మనం ఫుడ్ తీసుకుంటాం, ప్రోటీన్ తీసుకుంటాం, మరి అది బాడీలో డిస్ట్రిబ్యూట్ అవ్వాలంటే వాటర్ ఉండాలి. అలాగే వర్కౌట్ చేసేటప్పుడు చాలా టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి, మెటబాలిక్ వేస్ట్స్ రిలీజ్ అవుతాయి, మరి అది ఎక్స్క్రీట్ అవ్వాలంటే వాటర్ ఉండాలి. ఇలానే మళ్ళీ మజిల్ రికవరీకి వాటర్ ఉండాలి. ఆ మజిల్ రికవరీ, మనం మజిల్లో వాటర్ హోల్డ్ అయి ఉండాలి అంటే మనకు కావాల్సింది సోడియం. హైడ్రేషన్లో ఓన్లీ వాటర్ ఒకటే చాలదండి, వాటర్తో పాటు ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అవే సోడియం, పొటాషియం, మెగ్నీషియం, వీటిని ఎలక్ట్రోలైట్స్ అంటారు. సో మనం వర్కౌట్ చేసేటప్పుడు స్వెట్ వచ్చేస్తుంది, దాంతో చాలా మినరల్స్ బయటకు వచ్చేస్తాయి, అప్పుడు మనం ఫెటీగ్ అవుతాం. సో వాటిని కవర్ చేయాలంటే ఎలక్ట్రోలైట్స్ ఉండాలి. జనరల్గా మన మెడికల్ స్టోర్లో ఓఆర్ఎస్ అని అమ్ముతుంటారు, దీన్ని ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఆర్ ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్. సో ఇవి మనం వర్కౌట్ చేసేటప్పుడు డెఫినెట్గా తీసుకోవాలి. సో ఫ్రెండ్స్,
మీరు బిగినర్స్ అయితే కనుక మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్, ముందుగా డైట్ ప్లాన్ని తీసుకోండి. మీ బాడీ కండిషన్ బట్టి డైట్ ప్లాన్ని తీసుకోండి. ఆ ప్లాన్ ప్రకారంగా ఫాలో అవ్వండి. నెంబర్ 1 స్టెప్. నెంబర్ 2, మైక్రోన్యూట్రియంట్స్ని తీసుకోండి. విటమిన్స్, మినరల్స్, కాల్షియం ఇలాంటి సప్లిమెంట్స్ అన్నిటిని తీసుకోండి. నెంబర్ 3, వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్, వీటిని ఫాలో అవ్వండి. వర్కౌట్ చేసేటప్పుడు వాటర్ ఇంటేక్ ఉండాలి. ఓవరాల్ డేలో వాటర్ మంచిగా తీసుకోండి. దాంతోపాటు ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ తీసుకోండి. సో ఇదే మీకు నేను ఇచ్చే మంచి న్యూట్రిషనల్ అడ్వైస్, 3 బేసిక్ న్యూట్రిషనల్ అడ్వైజెస్. సో ఇవి స్టార్ట్ చేయండి. అప్పుడు మీ వర్కౌట్ ప్రోగ్రాంలో ఎటువంటి డిఫరెన్స్ వచ్చిందో చూడండి, ఎటువంటి ఇంప్రూవ్మెంట్ వచ్చిందో చూడండి. ముందు ఇంప్లిమెంట్ చేయండి, తర్వాత ఇంప్రూవ్మెంట్ని అబ్జర్వ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో మరిన్ని వీడియోస్ని మీకు అందించాలన్నదే నా తలకతి. సో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ ఆస్క్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం ప్లీజ్ మెసేజ్ మీ ఆన్ మై ఫేస్బుక్ పేజ్ క్రిష్ హెల్త్ అండ్ ఫిట్నెస్. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరికి 1 మంత్ ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే chetukrishh.fitness. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరింత ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ మేకింగ్ దోస్ క్రిష్ ఫిట్నెస్ గెయిన్స్.